ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. ప్రజలారా, అపోస్తులుడైన యోహాను ఈ విధంగా అంటున్నాడు: ఎందరైతే దేవుని మూలముగా పుట్టితిరో వారందరూ ఈ లోకమును జయించుదురు. ఆ విజయము అనగా లోకమును జయించడము వలన కలిగిన విజయము మన ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారానే కలిగియున్నది అని. ప్రజలారా, ఎవరు దేవుని మూలముగా పుట్టినవారు? ఎవరనగా అపోస్తులైన యోహాను అంటున్నాడు, యేసే క్రీస్తయ్యున్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టియున్నాడు. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అని. ప్రజలారా, ఎందరైతే యేసుక్రీస్తు ప్రభువే నిజమైన రక్షకుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన ప్రజలను తమ పాపముల నుండి, దోషముల నుండి, అపరాధముల నుండి విడిపించి వారిని రక్షించును. ఆయన మన కొరకే ఈ లోకానికి వచ్చి మన కొరకే రక్తమును చిందించి తన ప్రాణమును అర్పించును అని ఎందరైతే విశ్వసించి వారి యొక్క పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు అనుగ్రహించు నూతనమైన జీవితమును పొందుకొందురో అట్టి వారందరూ దేవుని మూలముగా పుట్టినవారు. దేవుని ఆత్మ ద్వారా వారి జీవితములు నూతనపరచబడినవి. అట్టివారు లోకమును జయించుదురు. ప్రజలారా, క్రీస్తు బిడ్డలమైన మనము ఈ లోకము వారము కాము గనుక మనము ఈ లోకమును జయింపవలెను. ఈ లోకమంతయు సాతాను అధికారము క్రింద ఉన్నది గనుక దేవుని బిడ్డలను ఖచ్చితంగా ఈ లోకము అంగీకరించదు. ఈ లోకంలో దేవుని బిడ్డలకు శోధనలు, శ్రమలు ఉండును. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడమమును అని అపోస్తులుడైన యోహాను సెలవిచ్చుచున్నాడు. ప్రజలారా, వీటిని మనము జయింపవలెను. జయించిన వారు, యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారు పరలోక రాజ్యమును చేరుటకు అర్హులగుదురు. ఖచ్చితంగా మనము దేవుని కొరకు నిజమైన సాక్షులుగా జీవించాలనుకున్నప్పుడు లోకంలో ఉన్న శోధనలు మనల్ని వెంటాడును. లోకము మనల్ని ఆకర్షించును. శరీరేచ్ఛలు మనల్ని వెంటాడును. నేత్రాస అనగా కన్నులు చూచిన వాటన్నిటినీ ఆశించడము, జీవపుడంబము అనగా అహంకారము, గర్వమును, అలాగునని సాతాను యొక్క స్వభావములు, శోధనలు మనల్ని వెంటాడును. మనము కలిగి ఉన్న నిరీక్షణకు, మనము కలిగి ఉన్న విశ్వాసమునకు అనేక పోరాటములు కలుగును. కొన్నిసార్లు ఎక్కడ లేని ఎత్తైన శిఖరము వలె మన విశ్వాసము పనిచేయును. మరికొన్నిసార్లు అగాధ స్థలములోనికి వెళ్ళిపోయినట్లుగా మన విశ్వాసము క్రిందకి పడిపోవును. ఈ లోకమును, అందులోని సమస్తమును జయించిన మన ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాసముంచితే మనము కూడా ఎన్ని శ్రమలు, పోరాటములు ఎదురైనా, శోధనలు మనల్ని వెంటాడుతున్నా మన ప్రభువు వలె మనమును ఈ లోకమును ఆయన ఇచ్చిన శక్తితో జయింపగలుగుతాం. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యంను బట్టి మీకు స్తోత్రములు దేవా. ఈ లోకమంతా మారిపోవచుండగా, ఎంతో భయంకరంగా ఈ లోకము మారిపోవచుండగా తండ్రి, మీరు మమ్మను ప్రత్యేకంగా ఎన్నుకొని పాపము వలన చచ్చిన స్థితిలో ఉన్న మమ్మల్ని బ్రతికింపజేసి మీ ఆత్మ ద్వారా మమ్మను నడిపించుచున్నారు గనుక దేవా, కేవలము మీ కృప వలన, మీ యొక్క దయ వలన, మీ యొక్క రక్షణ వలన ఇట్టి లోకంలో జీవింపగలుగుతున్నాం. తండ్రి, మా విశ్వాసము మేము కాపాడుకొనకపోతే మేము ఈ లోకంలో జారిపోతాం. మీ యందు అంతము వరకు మేము నమ్మకము ఉంచి ఈ లోకమును జయించి మీ పరలోక రాజ్యమును చేరుటకు, పైనున్న వాటి యందే మా మనస్సును ఉంచుటకు అనగా పరలోక సంబంధమైన వాటి యందే మా మనస్సులు ఉంచుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమీన్.